దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ ఆకస్మిక మరణం చెందడంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సినీ పరిశ్రమలో భారతీరాజా వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నటుడిగా అడుగుపెట్టారు మనోజ్. 1999 సంవత్సరంలో తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే నటుడిగా ఆయన కెరీర్ ఊహించినంతగా ముందుకు సాగలేదు. కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన నట జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. మనోజ్ నటుడిగా మారడానికి ముందు మణిరత్నం, శంకర్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయన తనతో సాదుర్యాన్ అనే చిత్రంలో నటించిన సహనటి నందన్ని వివాహం చేసుకున్నారు. వారికి అర్థిక, మాధివాడని అనే 2 కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మనోజ్ పేరుతో భారతీరాజా మనోజ్ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థని స్థాపించారు. ఆ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. మనోజ్ తన కెరీర్లో సముద్రం, కదల్ పూక్కల్, అల్లి అర్జున, వరుషమెల్లం వసంతం, పల్లవన్, ఎర్రనీలం, మహానడిగన్, అనక్కొడి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ స్నేక్స్ అండ్ లాడర్స్ లో కూడా నటించారు. 2022 సంవత్సరంలో ఆయన నటించిన చివరి చిత్రం విరుమన్. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. మనోజ్ మంగళవారం సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తుండగానే చెన్నైలోని చెట్పెట్లోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర శోకంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.